వల్ల పడ్డానే పిల్లదానా హలో వర్ణాల పూలవాన నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ నా మీదేనా కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ముళ్ళో లేనా అల్లం నేరేడు కళ్ళతానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా హలో వర్ణాల పూలవాన నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా. హాయ్ లక్ష్ములు, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్రేన్ మొక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్ట్స్ మిరపగుళ్ళు. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో అని ఒక సినీ రచయిత చెప్పారు. అలాగే ఎంతవారైనా సరే కాంతదాసులే అని ఇంకో రచయిత చెప్పారు. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి, ఎవరు ఎంత పెద్దవారైనా కూడా మా దగ్గర దాసోహం మనక తప్పదు. మరి అలాంటి అందగత్తెలు నలుగురు లక్ష్ములు ఇవాళ మన ఎపిసోడ్ లోకి వచ్చేబోతున్నారు. మరి వాళ్ళని పిలిచేద్దాం. వెల్కమ్ దేర్. Oh, you're my lovely baby, my one and only baby. I'm missing you like crazy. Oh, tell me, girl, you'll always be my love. I'm flowing like a river, just be with me forever. I won't let you go, never. Oh, come to me, girl, you are mine and mine. చంపకమాల నన్ను చంపకే బాల, నా దరికి రావా, నన్ను నీలో దాచుకోవా. చంపకమాల నన్ను చంపకే బాల, నాకు దొరికిపోవా, నన్ను నీతో పంచుకోవా. బాబాబు నీ మంచి కోరి wanna tell you something. వెంట పడిన ఏ లాభం లేదు, I can give you nothing. నా problems నాకున్నాయంట, understand my feeling. Oh, you're my lovely baby, my one and only baby. I'm missing you like crazy. Oh, tell me, girl, you'll always be my love. I'm flowing like a river, just be with me forever. I won't let you go, never. Oh, come to me, girl, you are mine, oh mine. హాయ్ లక్ష్ములు. హాయ్ అమల. నలుగురు అందగత్తెలు వచ్చేసారు ఇవాళ ఎపిసోడ్ కి. ప్రతి ఎపిసోడ్ లానే మరి ఇవాళ ఈ లక్ష్ములు ఎలా ఆడతారో చూసేద్దాము. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. హాయ్, హాయ్, నీ పేరు? సుష్మా. నేను హైదరాబాద్ నుంచి. ఏం చదువుకుంటున్నావు? ఎంఫామ్ ఫస్ట్ ఇయర్. ఎంఫామ్ ఫస్ట్ ఇయర్. ఓకే, సో ఎంఫామ్ అంటే మీరు ఫ్యూచర్ లో లైక్ ఎలాంటి జాబ్స్ చేయొచ్చు? ఎలాంటి అంటే ఫార్మసిస్ట్ లాగా చేయొచ్చు, అండ్ ఇండస్ట్రీస్ లో, ఫార్మా ఇండస్ట్రీస్ లో మేనేజర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ శ్యామల. హాయ్ హాయ్. నా పేరు ఝాన్సీ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఓకే. అండ్ ఎంఫామ్ ఫస్ట్ ఇయర్ ఓ, చేస్తున్నాను. నువ్వు ఎంఫామ్ ఫస్ట్ ఇయర్. యా. ఓకే, సో నలుగురు ఇవాళ లైక్ బిలాంగ్స్ టు సేమ్ గ్రూప్ అండ్ సేమ్ కాలేజ్ అలా ఏమైనా ఉందా? మేమిద్దరం సేమ్ కాలేజ్. ఓ, మీరిద్దరు కాదు, కానీ చూడ్డానికి మాత్రం అందరూ లైక్ సిస్టర్స్, కజిన్స్ అలా అనిపిస్తున్నారు. చాలా సిమిలర్ గా ఉన్నారు. ముగ్గురం సిస్టర్స్. ఓకే. నేను ఫ్రెండ్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా థ్యాంక్ ఆడేసి. యూ. హాయ్, హాయ్ శ్యామల. నీ పేరేంటి? నా పేరు మాధురి. మాధురి. మాధురి, మన ఇద్దరం మ్యాచింగ్ ఇవాళ. రెడ్ కలర్ మ్యాచింగ్, సేమ్ Yes. పెన్స్. మాధురి, నువ్వేం చదువుతున్నావు? నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, సో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటావు? టీవీ చూడడం. టీవీలో మిమ్మల్ని చూడడం. ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసి మాధురి. థ్యాంక్ యూ. హాయ్, హాయ్ శ్యామల. నీ పేరు? నా పేరు మౌనిక. మౌనిక. ఏం చేస్తుంటావు? నేను సిఏ చదువుతున్నాను అనమాట. ఏ చదువుతున్నావు? ఎస్, నేను సిఏ ఇంటర్ కంప్లీట్ చేశాను. సిఏ ఫైనల్ ఒకటి రాయాలి. ఐఎమ్ డూయింగ్ మై ఆర్టికల్షిప్. కానీ చాలా తెలివి ఉండాలమ్మా సిఏ చదవడానికి. సీరియస్లీ. సో నీ తెలివి మొత్తం ఇవాళ పక్కన పెట్టేసి ఏం తెలివి లేకుండా ఆడేవనుకో, అప్పుడు పాయింట్లు బాగా వస్తాయి. సిఏ చదివి మొత్తం తెలివి పోయిందా? సో ఎటు మంచిగా. ఓకే, ఆల్ ది బెస్ట్. అందరూ బాగా ఆడేసేయండి నలుగురు కూడా. మరి కాలేజీలు డుమ్మా కొట్టి మరీ మన షోలు చూస్తున్నారట. మరి ఎంత నేర్చుకున్నారో మన షో చూసి వాళ్ళు మనం చిన్న టెస్టులు పెట్టేద్దాము. ఎంతెంత రౌండ్ లో వీళ్ళు ఎలా స్కోర్ చేసేస్తారో చూద్దాం. సో మరి స్టార్ట్ చేసేద్దామా?
మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. బట్ అంతకంటే ముందు ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్ల వైపు ఒకసారి లుక్ వేసేయండి. గిఫ్ట్స్ ప్లీజ్. ఓకేనా? ఓకే. పిలిచేద్దామా మరి అదృష్టలక్ష్మిని? yes లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. అదృష్టలక్ష్మి, అదృష్టలక్ష్మి ఆడడానికి ముందుగా పిలిచేద్దాం మన సుషుని. సుషు దా. ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. తెర తీయగానే ప్రశ్న. అంటే మీరు చాలా ఇంటెలిజెంట్ కదా, అందుకే. ఏదో అలా పైకి మేకప్ వేసి కవర్ చేస్తూ ఉంటా ఇంటెలిజెంట్ అని. సరే చెప్పు. హారిజాంటల్ గా కట్ చేస్తే చక్రం లాగా ఉంటుంది, వర్టికల్ గా కట్ చేస్తే శంఖం లాగా ఉంటుంది. ఏంటది? అంటే ఎప్పుడు ఇలా హారిజాంటల్ గా వర్టికల్ గా ఎవరిని కొయ్యలా నేను, అందుకే ఎక్స్పీరియన్స్ లేదు. మీకు ఆన్సర్ తెలిస్తే మీకు నువ్వు ఆడుతూ ఉండు, నేను చెప్తాను నీకు. ఓకే, రెడీ స్టార్ట్. ఫస్ట్ బాల్ వేసే. సెకండ్ బాల్. ఓకే, లాస్ట్ బాల్. $80. 150 points. థ్యాంక్ యూ. Congrats. ఆన్సర్ చెప్పలేదు. బాబాయ్ అదొకటి ఉంది కదా, మర్చిపోయాను. హారిజాంటల్ గా కట్ చేస్తే సర్కిల్, నిలుగా కట్ చేస్తే శంఖం. Yes. ఆనియనా? ఎస్, కరెక్ట్. కరెక్టేనా? సెబస్ 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 సెబస్. నైస్. ఓకే ఝాన్సీ, ఇప్పుడు నువ్వే వచ్చి. రెడీ, ఆడేసే ఝాన్సీ. $80. ఝాన్సీ, మీ ఫ్రెండ్ ఓన్లీ 150 తెచ్చుకుంది, అది దాటేస్తే నీకు టాపర్. లాస్ట్ బాల్. 90. That is a 170 points. Congratulations. Thank you. మీ సిస్టర్స్ కి బాగా టఫ్ చేసేసావు యా కదా. చూద్దాం మరి వాళ్ళు ఎలా ఆడతారో. ఇప్పుడు మాధురి నీ చెల్లా అక్క? చెల్లి. చెల్లి. ఓకే షీ ఇస్ ఆల్సో సిస్టర్. ఓకే మాధురి దా ఆడేద్దాం. అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. మాధురి మరి నువ్వు దాడతావా మీ అక్క స్కోరు? ట్రై చేద్దాం. ట్రై చేద్దాం, మన చేతుల్లో ఏం లేదు కదా. ఆడేసే ఫస్ట్ బాల్. చూపించేద్దాం. చూపించేద్దాం. 70 points. సెకండ్ బాల్. నువ్వు ఇంత స్పీడ్ గా ఆడితే ఎలా? లాస్ట్ బాల్. స్లోగా ఆడమ్మా, స్లోగా ఆడమ్మా. ఇప్పుడు తీసుకో 10 పాయింట్లు. నీకు 80 పాయింట్లు. ఓకే. Go. మౌనిక, లాస్ట్ నువ్వే ఉన్నావు, రా మరి ఆడేద్దాం. ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమలో మనసే. అర్థం చూస్తుంటే గుంతల్లాగుంది. గుంతలు అంటే? గుంతలు అని అంటాం. వనగుంతలు. పల్లెగల్లో పీట. వనగుంతలు. వన్నే గుంతల. వా. వన్న గుంతలు. రెడీ. సరే, కాసేపు దీన్ని కూడా వన్న గుంతలు ఆట అనుకుందామా? ఓకే. అప్పుడు Okay. పాయింట్లు తీయాలి మరి, నువ్వు ఇక్కడ వెయ్యాలి. వేసేయ్. $90 points.
సెకండ్ బాల్. లాస్ట్ బాల్. ఇంత చేసింది ఏదో ఒక గుంతలో పడట్లే కదా. 90 పాయింట్లు వచ్చాయి. తీసుకో. థ్యాంక్ యూ. Go. ఏం లేదు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అఫ్ కోర్స్. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి రౌండ్ టాపర్ అయిపోయింది మన ఝాన్సీ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఝాన్సీ టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే. నీకేం కావాలి? ఫ్యాన్. నాన్ స్టిక్ Cooking ప్యాన్ సెట్టా? ఓకే తీసుకో. మాధురి నీకు? కుక్కర్. ప్రెషర్ కుక్కర్. ఓకే. అండ్ మౌనిక? నాకు ఆ బ్లెండర్ కావాలి. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. అడిగిన గిఫ్ట్లు ఇచ్చేసాము. మరి మనం అడిగిన డాన్స్ ఇప్పుడు చేసేస్తారు, అది చూసేద్దాము. దాని తర్వాత క్రేన్ ఒక పలుకులు, లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా నేలా తడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వీణ గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గొంపికమ్మ చాలునులే మాని నిదరా గొంపికమ్మ నిను విడని మా మంచు తెరా నీ కలలన్నీ కళ్ళలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీ కోసమని గగనమే భువిపైకి దిగి వచ్చినని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు పిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు కొలుపు సంబర. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని ఇందాక ఒక కొటేషన్ చెప్పింది మౌనిక. కానీ ఆ స్లోనెస్ ఈ రౌండ్ లో మాత్రం పనికిరాదు. ఎంత ఫాస్ట్ గా ఉంటే అలా ఈ రౌండ్ విన్ అయిపోవచ్చు. మరి మొదలు పెట్టేద్దాం మన పంచాక్షరి. ఝాన్సీ, రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ నీకే వచ్చేస్తుంది. క్వశ్చన్ అంటే చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. తెలుగు సినిమాల్లో పాటలు పాడిన హీరోలు ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సునీల్. సునీల్ పాట పాడా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్. కాటమరాయుడా, సూపర్ హిట్ సాంగ్. ఇంకా చిరంజీవి. చిరంజీవి గారు పాడారు, కానీ చూద్దాం ఆయన టాప్ 5 లో ఉన్నారో లేరు. ఎస్ ఉన్నారు, మాస్టర్ సినిమాలో పాట పాడారు ఆయన. ఇంకా ఇంకా ఇంకెవరు పాడారు తెలుగు సినిమాల్లో? బాలకృష్ణ. ఛీ, బాలకృష్ణ గారు పాడారు, కానీ ఆయన పాడింది ఒక ప్రోగ్రామ్ లో, ఇంకా ఫిలిం లో పాడలేదు. ఆయన పాడిచ్చేస్తారు రేపు ఎల్లుండో. చెప్పు. ఇంకా ఇంకా బాలకృష్ణ గారి గురించి చెప్పావు కదా, వాళ్ళ ఫ్యామిలీలోనే ఒకళ్ళు పాట పాడారు. నేను చెప్పినప్పుడు వినాలి. గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ టైమ్ అప్. బాలకృష్ణ గారి గురించి చెప్పావు, వాళ్ళ ఫ్యామిలీలో ఎన్టీఆర్ పాట పాడాడుగా మొన్న. ఎన్టీఆర్. రభసాలో
ఇంకెవరు ఓకే, పాడారు? అంతకు ముందు అదుర్స్లో పాడాడు. ఎన్టీఆర్ ఉన్నాడో చూద్దాం. ఎన్టీఆర్ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా పాట పాడారు, అండ్ నితిన్. ఈ మూడు నువ్వు మిస్ చేసావు. సో 2 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 200 పాయింట్స్. శ్యామల పాట గురించి వచ్చింది కాబట్టి ఒక్క 2 లైన్స్ మా కోసం ఏ నేనా? యా. ఏమిటి మీ వాయిస్ చాలా బాగుంది. వాయిస్ చాలా బాగుంది. పాట పాడితే ఎలా ఉంటుందో అని కూడా వినాలనుకుంటున్నాం. పాట పాడతాను, వినడానికి మీరుండ్రు. కలిసి అవుతాం. కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా నిచ్చట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో అంతే చాలు. చాలా బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. సుష్మా నీ క్వశ్చన్ చూసేద్దాం. క్వశ్చన్ ఏంటో క్వశ్చన్ ప్లీజ్. మనం చూసే స్క్రీన్లు ఏవేవి? టీవీ, టైం స్టార్ట్ అయిపోయింది. టీవీ ఉందా? నెట్, యూట్యూబ్, యూట్యూబ్ చూద్దాం. లేదు. ఇంకా మల్టీప్లెక్స్, మల్టీప్లెక్స్ అంటే థియేటర్స్, సినిమా స్క్రీన్స్ మీద. ఎస్ ఉంది. ఐమాక్స్, ఆ? ఐమాక్స్ లో అది కూడా ఇంకా అదే. థియేటర్ అంటే ఐమాక్స్, బిగ్ సినిమాస్ అన్ని ఎల్సిడి, వస్తాయి. ఎల్ఈడి, అవి కాదు. ఇంకేమున్నాయి స్క్రీన్? లైవ్ కాదు, రికార్డెడ్ వీడియోస్. ఇలా టీవీలో చూస్తాము, సినిమా థియేటర్స్ లో ఫోన్ చూస్తాం. లో కూడా చూస్తాం కదా. ఫోన్ చూద్దాం. ఫోన్ లో ఎస్ ఉంది. ఇంకా వీడియో ప్లేయర్ ఏమో. చూద్దాం ఆగు. విసిడి అంట, వీడియో ప్లేయర్. లేదు. టైమ్ అప్. మిగతా ఆప్షన్స్ ఏంటంటే నువ్వు మిస్ చేసినవి ల్యాప్టాప్ అండ్ కంప్యూటర్. సో ఇప్పుడు నీకు ఓన్లీ 300 పాయింట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మౌనిక నీకే క్వశ్చన్. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈజీ క్వశ్చన్ అడగండి. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. చూడు. నాయుడు అనే పేరు గల ప్రముఖుల పేర్లు చెప్పండి. టైం స్టార్ట్స్ నౌ. అంటే ఆ పేరులో ఉన్న వాళ్ళ పేర్లో లాస్ట్ లో నాయుడు అని ఉన్న ప్రముఖులు ఎవరున్నారు? సెలబ్రిటీస్. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? యా ఉన్నారు. ఇంకొక ఆయన ఉన్నారు, రాజకీయాల్లోనే ఉన్నారు, అలాగే సినిమాల్లో కూడా కొంతమంది ఉన్నారు. కళ్ళజోడు పెట్టుకుని ఉంటారు, పాలిటిక్స్ లోనే. కొంచెం బట్టలు ఉంటుంది. రోషయ్య. రోషయ్య గారు కాదు. టైం అయిపోయింది. వెంకయ్య నాయుడు గారు ఒక ఆయన ఉన్నారు నాకు తెలిసి. రామానాయుడు, రామానాయుడు గారు ఉన్నారు, వెంకయ్య నాయుడు, కరెక్ట్. అచ్చయ్య నాయుడు గారు. దేవుడా, కొత్త పేరు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఓకే, కానీ పేరు తెలియని వ్యక్తి భక్తవత్సల నాయుడు గారు, అంటే మోహన్ బాబు గారు. మోహన్ బాబు చెప్దాం అనుకున్నా కానీ డౌట్ వచ్చింది, నాయుడు ఉంటుందో ఉండదో ఆయనకి. నువ్వు చెప్పుండాల్సింది అట్లీస్ట్, నేను నీకు క్లూ అన్న ఇచ్చేదాన్ని. సో ఓన్లీ ఒకటే కరెక్ట్ గా చెప్పావు. 100 పాయింట్స్. మాధురి రెడీ? సో చూసేద్దాం నీ క్వశ్చన్ ఏంటో. క్వశ్చన్ ప్లీజ్. పంచారామాలు ఏవి? అసలు పంచారామాలు అని వేటిని అంటారో తెలుసా? శివుడి గుళ్ళు 5 గుళ్ళు ఉంటాయి, వాటిని పంచారామాలు అంటారు. అవి ఒక్కొక్కటి ఒక్కో ఊర్లో ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటేంటి? ప్లేసెస్ చెప్పాలా? ఇప్పుడు లాస్ట్ లో రామం అని వస్తుంది. ఆ ఊరి పేర్లు. ఈస్ట్ గోదావరి సైడ్ కొన్ని ఉన్నాయి, వెస్ట్ గోదావరిలో కొన్ని ఉన్నాయి. ఎవరికి తెలీదా? తెలుసు కానీ బయట ఇక్కడ రాదు. చెప్పాలి త్వరగా. నువ్వు ఇప్పటివరకు వెళ్ళిన శివుడి గుళ్ళు పోనీ ఏ ఊర్లో ఉన్నాయో చెప్తూ ఉండు, మేబీ కలవచ్చు. అసలు వెళ్ళలేదా? బ్యూటీ పార్లర్లకే కాదమ్మా, అప్పుడప్పుడు గుళ్ళకి కూడా వెళ్తూ ఉండాలి. ఇంటి దగ్గర కూడా ఉంది, దానికి వెళ్తా. ఇంటి పక్కన గుడికి ఎలాగో వెళ్తారు. వేరే ఊళ్ళు ఎప్పుడు వెళ్ళలేదా శివు టెంపుల్స్ కి? ఓకే. పంచారామాలని మొత్తం 5 ఉంటాయి. అవి ఆ ఊరి పేర్లు లాస్ట్ లో రామం అని వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఫర్ ఎగ్జాంపుల్ శిల్పారామం అంటాం కదా, అలా ఆ ఊరి పేర్లు కూడా అన్ని లాస్ట్ లో రామం అని వస్తుంది. తెలీదా? నో ఐడియా. ఓకే. టీవీ చూస్తున్న ఆడపడుచులు మాత్రం టకటకటకటగా చెప్పేస్తున్నారు అన్ని 5 పేర్లు. ఏం చేస్తామండి, కొంతమందికి ఇలాంటి వాళ్ళకి తెలీదు. మనం ఇప్పుడు చెప్పేద్దాం 5 ఏంటో.
అమరారామం అమరావతి అమరలింగేశ్వర స్వామి. అలాగే ద్రాక్షారామం, సోమారామం అంటే సోమేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడ. అండ్ కుమార భీమారామం, ఓకే, పిఠాపురంలో ఉంటుంది అది. అలాగే క్షీరారామం, పాలకొల్లు. ఇవి 5 లింగాలు, 5 గుళ్ళు, 5 రామాలు, 5 ఊర్లు. ఓకే, వీటిని పంచారామాలు అంటారు. సరేనా? సో నీకేం పాయింట్స్ రాలేదు ఈ రౌండ్ లో. ఓకే, సో మొత్తానికి రౌండ్ లో మీరు అందరూ సంపాదించుకున్న స్కోర్లు చూస్తే రౌండ్ టాపర్ అయిపోయింది. 300 పాయింట్స్ సుష్మా. కంగ్రాచులేషన్స్ సుష్మా. గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. రోటీ మేకర్. రోటీ మేకర్, ఓకే. అండ్ నెక్స్ట్ లీడ్ లో ఉన్నది ఝాన్సీ. ఝాన్సీ చెప్పు, నీకేం కావాలి? కెటిల్. కాఫీ ఫ్లాస్క్. కాఫీ ఫ్లాస్క్. ఓకే. నెక్స్ట్ నువ్వే మౌనిక, నీకేం కావాలి చెప్పు? జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్, ఓకే. అండ్ నీకేం కావాలి మాధురి? ఈజీ మాబ్. ఈజీ మాబ్, ఓకే, తీసుకో. మరి అందరూ బాగా ఆడుతున్నారు. థర్డ్ రౌండ్ ఎలా ఆడతారో చూసేద్దాము. మరి థర్డ్ రౌండ్ మొదలు పెట్టేద్దాం. స్పందన ప్రతిస్పందన. సో ఈ రౌండ్ ముందుగా స్టార్ట్ చేయాలి రౌండ్ టాపర్ అంటే సుష్మా. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. రెడీ, స్టార్ట్. చెప్పు. పత్తాలు. తీసుకో 40 పాయింట్స్. అండ్ నీకు 60. ఒక చీమ ఏనుగు. అయితే ఏనుగు వాకింగ్ చేస్తుంది అన్నమాట. ఏనుగుని చూసి చీమ దాక్కుంటది. ఎందుకని? దాని కాలు కింద పడితే చచ్చిపోద్ది కాబట్టి. కాదు, క్రేజీగా ఆలోచించు. చీమ కాలు అడ్డం పెట్టి ఏనుగుని పడేయడానికా? కాదు వా, కింగ్ వస్తుంది అని చెప్పి దాక్కుంటది. కాదు, బాహుబలి భయపడించడానికి. నవ్వలేదు నా జోక్కి. అర్రే మర్చిపోయాను అవ్వడం. సూపర్ జోక్. నిజంగా బాగుందిలే జోక్. బౌ అంటే నేను షాక్ అయ్యా ఒకసారి, అందుకని అంతే. నెక్స్ట్ ఝాన్సీ, నువ్వే వచ్చి. స్టార్ట్. చెప్పు. బ్రేస్లెట్. రాంగ్ ఆన్సర్, -10. మీరు ఆన్సర్ చెప్పొద్దు. వాచ్ నేను చెప్తాను. బజర్ నొక్కి వాచ్ అని చెప్తాను. ఫస్ట్ ఒకటి తప్పు చెప్పావు, దానికి నీకు -10. ఇప్పుడు ఏం చెప్పావు? వాచ్ అని చెప్పా. వాచ్ కరెక్టేనా? ఓకే, సో తీసుకో 40 పాయింట్స్. ఝాన్సీ నీకు 60. థ్యాంక్ యూ. ఒక విషయం ఏంటంటే మీరు ఏం చెప్పినా బజర్ నొక్కే చెప్పాలి. బజర్ నొక్కకుండా మీరు చెప్పారనుకోండి, ఒకవేళ ఈలోపు తెలియని వాళ్ళు బజర్ నొక్కినా మీ ఆన్సర్ విని చెప్పేస్తారు కదా. ఓకే, సో జాగ్రత్తగా ఆడండి. అండ్ ఇప్పుడు మౌనిక, నువ్వే ఆడాలి. రా. దుగ్గే బంగారమా, సిగ్గే సింగారమా, అగ్గే రాజేసేలేమా, ఒళ్ళే వయ్యారమా, నవ్వే మందారమా, నన్నే రెడీ, స్టార్ట్. చెప్పు. రేఖలు. రేఖలు, ఏ రేఖలు? చేతి రేఖలు. దీన్ని ఏమంటారు ఇంకా? చేతిని హస్తం. హస్త రేఖలు. హస్తరేఖలు, ఓకే, తీసుకో 40 పాయింట్స్. అండ్ నీకు 60. థ్యాంక్ యూ. ఒక రాజుకి 12 చొక్కాలు. 12 చొక్కాలా? అంతేనా? అంతే. వాడు రాజా మళ్ళీ? అవును, రాజే. చింపగలుగుతాను కానీ అస్సలు విప్పలేడు. చింపగలుడు గాని విప్పలేడు. వాడు ఎప్పుడు వేసుకుని ఉంటాడు 12? ఉల్లిపాయ తొక్క. ఆలోచించు, మనం డే టు డే లైఫ్ లో ఉంటుంది. ఐ మీన్ యూస్ చేయం, బట్ రాజు వాడికి 12 చొక్కాలు. 12 చొక్కాలు. చింపగలడు గాని విప్పలేడు. గడియారమా? పంచమండా? మనకి క్యాలెండర్ లో ఉండే మంచా? క్యాలెండర్. కరెక్ట్. అంతేనా? కరెక్ట్. ఓకే, నైస్ వన్. థ్యాంక్ యూ. మాధురి, ఇప్పుడు నువ్వే వచ్చే. స్టార్ట్. పువ్వు. తామర పువ్వు. రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్. బంతి. నువ్వు ఇన్నిసార్లు ట్రై చేయకూడదు. బంతి నీకు పువ్వు. -10.
నువ్వు చెప్పు మౌనిక. పూలబంతి. పూలబంతి రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ అండ్ 60 పాయింట్స్. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ లో అందరూ గేమ్ బాగానే ఆడేశారు, అందరూ ఆన్సర్లు కూడా చెప్పేశారు. కానీ టాపర్ అయిపోయింది 140 పాయింట్స్ తో మన ఝాన్సీ. కంగ్రాట్స్. అనుకోకుండా టాపర్ అయిపోయావా నువ్వు? అలా ఏం లేదు. కాలేజ్ లో కూడా టాపరే. కాలేజ్ లో కూడా టాపరా? Yeah. టాపర్లతో ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే మనం టాప్ కి వెళ్ళిపోతాం. తీసుకో గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చెప్పు ఝాన్సీ. ట్రావెల్ సూట్ కేస్. ఓకే. నెక్స్ట్ మౌనిక నువ్వే ఉన్నావు 100 పాయింట్స్ తో. నీకేం కావాలి చెప్పు. ప్రెషర్ కుక్కర్. ఓకే. నెక్స్ట్ నువ్వే లీడ్ లో ఉన్నావు, చెప్పు నీకేం కావాలి సుష్మా. ఎమర్జెన్సీ లైట్. ఓకే. నీకు మాధురి ఏం కావాలి? కుంకుమని. కుంకుమ బర్ణ 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ బర్ణ. కంగ్రాచులేషన్స్. చకచకా ఆడేశారు. మరి ఇప్పటివరకు వీళ్ళ దగ్గర ఉన్న స్కోర్లు ఎంతెంతో ఒకసారి చూసేద్దాం. సో ఈ పాయింట్లతో మీరు నెక్స్ట్ రౌండ్ ఆడాల్సి ఉంటుంది. మరి మొదలు పెట్టేద్దాం మన గేమింగ్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి ఇందులో. ఎవరు ఏ గేమ్ ఆడాలో యువర్ విష్, మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇచ్చేసాము వీళ్ళందరికీ నెంబర్లు. మరి చూసేద్దాం మొదటి గేమ్. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరు ఆడుతున్నారు? నెంబర్ 1 ఝాన్సీ. ఝాన్సీ, నీకు స్కిప్పింగ్ వచ్చా? వచ్చు. ఓకే. స్కిప్పింగ్ వస్తే ఆట ఈజీగా ఆడేచ్చు. ఈ దిళ్ళు ఉన్నాయి కదా, 2 కాళ్ళ మధ్య దిళ్ళు పెట్టుకుంటావు. ఇలా స్కిప్ చేసుకుంటూ ఆ దిండు పడిపోకుండా తీసుకెళ్లి దాన్ని ఆ సర్కిల్లో వేసేస్తాం. ఓకే. మళ్ళీ వచ్చి ఇంకో దిండు తీసుకెళ్తాం. అలా నువ్వు మొత్తం 2 దిళ్ళు ఆ సర్కిల్లో వేయాలి వితిన్ 60 seconds. మధ్యలో దిండు కింద పడకూడదు. ఓకే. సో ఇది నీ గేమ్. చెప్పు బెట్టింగ్ ఎంత? 130 సుష్మా. 130 సుష్మా. 130 మోనిక. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. టెన్ సెకండ్స్ లోపే ఆడేసావా నువ్వు? లేడీ పిల్లల చెంగుమని వెళ్ళిపోతుంది అసలు. ఓకే, అది కూడా వేసా. ఇంకెందుకు?
సూపర్. నేనైతే నీ పాయింట్లు మొత్తం 260 గోవిందా అని ఫిక్స్ అయిపోయా మెంటల్ గా. బాడు నిజంగా. థ్యాంక్ యూ మొత్తం 2 ఏమంటే 3 వేసేసింది. 260 పాయింట్స్ వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఫేర్ గా కూడా ఆడుతుంది ఇంకా అక్కడ అదే చాలా ఫేర్ గా అక్కడ పడిపోయినా కూడా మళ్ళీ ఆడావు. గుడ్ గుడ్ గుడ్. అందరూ అలా పద్ధతిగా ఆడాలన్నమాట, పద్ధతి తప్పకుండా. ఓకే, సో మరి చూసేద్దాం తిని ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో. అలాగే నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. మీ ముగ్గురులో నెంబర్ 2 ఎవరికి వచ్చింది? మాధురి రా. ఒక్క నిమిషం ఏంటి క్వశ్చన్. సరే అడుగు. ఒక నల్ల కుక్క, దానికి 4 చెవులు ఉంటాయి, ఏంటిది అది? లవంగం. అయ్యా కరెక్ట్ కదా? కరెక్ట్. యా. ఇంకో క్వశ్చన్ నేను అడుగుతా. అన్ని ఒకసారేనా? ఇంకా రౌండ్స్ లేవు కదా. సరే అడుగు. కానీ నీళ్ళలో పుడుతుంది, నీళ్ళలో పడితే చస్తుంది, ఏంటది? నీళ్ళలో పుడుతుంది, నీళ్ళలో బబులా? నో. నీళ్ళలో పుడుతుంది, నీళ్ళలో పడితే చస్తుంది. క్లూ? డైలీ మనం అది తినడంలో యూజ్ చేస్తాం. తిండల్లో యూజ్ చేస్తామా? ఖచ్చితంగా. నీళ్ళలో పుట్టే తిండలే. అది లేకపోతే మనం తినలేదు. ఉప్పా? సాల్ట్. ఉప్పా? యా. నీళ్ళలో పడితే ఉప్పు ఎందుకు చచ్చిపోతుంది? నీళ్ళలో పడుతుంది, కరిగిపోతుంది కదా. ఓకే ఫైన్, నైస్. ఇప్పుడు నీ టాస్క్ ఏంటంటే మిస్ లవంగం ఇది ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకుని ఆ జమ్స్ ని దీన్ని అటాచ్ చేసి వాటిని ఇక్కడ పెట్టాలి. ఫైనల్లీ నాకు జమ్ ఇలా ఉండాలి. అంతే. 1 2 3 4 5. ఆ 5 ఫిల్ చేస్తే చాలు. ఓకే, పట్టుకో. బెట్టింగ్ చెప్పు. ఝాన్సీ మీద 100. నువ్వు 140 పెట్టుకోవచ్చు కదా, నీకు 100 పెట్టాలని ఎవరు చెప్పారు? ఓకే, 140 ఝాన్సీ. 140 ఝాన్సీ. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడా. థ్యాంక్ యూ. 60 సెకండ్స్ వచ్చేసింది. స్టార్ట్. బ్రీత్ హోల్డ్ చేయి. ఇంకొంచెం ఎక్కువసేపు. జాగ్రత్తగా అలానే హోల్డ్ చేయి బ్రీత్. జస్ట్ నువ్వు పెట్టేటప్పుడు ఒకేసారి వదిలేస్తున్నావు, కొంచెం స్లోగా వదిలి. అక్కడ పెట్టేసావు అనుకో ఇంకా ప్రాబ్లం ఉండదు కదా నీకు. కాకపోతే నువ్వు ప్లేసింగ్ కరెక్ట్ గా చూసుకో, పడిపోకుండా పెట్ట అంతే. ఒక్కటి పెట్టావు, టైం అప్. చేపట్టు. నాకేనా? తీసుకెళ్ళి తింటూ కూర్చో. ఇంకా పాయింట్లు ఎలాగో లేవు. ఓకే, గో. మాధురి ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ చూసేద్దాం మా నెక్స్ట్ గేమ్ నెంబర్ 3 ప్లీజ్. గేమ్ నెంబర్ 3 ఎవరికి వచ్చింది? ఈ పెన్సిల్ ఉంది కదా, దాన్ని ఇక్కడ పెట్టుకోవాలి నువ్వు. పడిపోయింది. క్లాస్ లో కూడా అలానే వేయాలా? కాదు, ఇలా కాకుండా బాగా వేయాలి. ఓకే, ఇక్కడ పెట్టుకుంటావు కదా పెన్సిల్, పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తావు. వెళ్ళి అది అలానే క్లాస్ లో వేయాలి. మధ్యలో పడిపోయింది అనుకో, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో మొత్తం నువ్వు వేయాల్సినవి 7. చెప్పు బెట్టింగ్ ఎంత? 300 ఝాన్సీ. 300 ఝాన్సీ. ఓకే, రెడీ, స్టార్ట్. నువ్వు బాగానే ఆడుతున్నావు కానీ మెల్లిగా ఆడు కదా. ఏయ్ ఏయ్ ఏయ్, పడట్లేదు.
నాకేం తెలుసు? కొంచెం పైనుంచి వదులు అంతే. ఫాస్ట్ ఫాస్ట్. ఆ 4 ఓకే, టైం అయిపోయింది. నువ్వు ఫస్ట్ నుంచి ఇంత జాగ్రత్తగా ఆడుంటే విన్ అయిపోయేదాని కదా. లాస్ట్ 15 seconds లో నువ్వు 4 వేసావు, అలాంటి 60 seconds లో నువ్వు ఎన్నేస్తావు చెప్పు అసలు. కొంచెం జాగ్రత్తగా ఆడుంటే బాగుండేది. పాయింట్స్ అయితే పోయాయి. ఓకే, మౌనిక నీ స్కోర్ 160 ఉంది. అండ్ అలాగే ఝాన్సీ దగ్గర స్కోర్ ఇప్పుడు 1210 పాయింట్స్ ఉన్నాయి. సో నువ్వు 160 తో 1210 ని ఎదుర్కోవడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్ కదా. సో మనం ఇప్పుడు గేమ్ ఆడట్లేదు. విజయలక్ష్మి అయిపోయింది. ఇవాళ ఎపిసోడ్ లో 3 games కి తెలిసిపోయింది. ఇవాళ మీ అక్కకి పెద్ద పట్టాభిషేకం చేసావు నువ్వు, ఆట ఆడడం కూడా మానేసి. తీసుకో ఝాన్సీ, కంగ్రాచులేషన్స్. విజయలక్ష్మి ఏ గిఫ్ట్ కావాలి చెప్పు నీకు? అష్టలక్ష్మి వెండి కలసం ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. అష్టలక్ష్మి వెండి కలశం. అష్టలక్ష్మి వెండి కలసం తీసేసుకో, కంగ్రాచులేషన్స్. మరి గోల్డ్ రౌండ్ ఆడేద్దాం. లక్ష్మీదేవి బుద్ధ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి ఎవరిని పిలుస్తావో నీ ఇష్టం, తిప్పేసే. లాఫింగ్ బుద్ధ. సో మనం బోనస్ రౌండ్ ఆడట్లేదు, కానీ విజయలక్ష్మి టైటిల్ నీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పిలిచే మీ చెల్లెలను కూడా గిఫ్ట్ ఇచ్చేద్దాం. దా. ఆడపడుచులు చక్కగా గేమ్లు ఆడేశారు. ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నారు. బోల్డని గిఫ్ట్లు తీసుకెళ్తున్నారు ఇంటికి. మిమ్మల్ని ఇంటికి పంపించేటప్పుడు జీ తెలుగు నుంచి ఇంకో ఆడపడుచు లాంఛనం మీ అందరికి. అలాగే ఇచ్చేద్దాం ఇవాల్టి విజయలక్ష్మికి అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అలాగే అందమైన లక్ష్మీదేవి ఫొటోస్ కూడా మీకోసమే. ముందుగా ఇచ్చేద్దాం విజయలక్ష్మికి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ కలుసుకుందాం ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు, బాయ్.